రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. ఒక 20-25 మంది తలతిక్క వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి అత్యంత శ్రద్ధాస్పదుడు, అత్యంత గౌరవాస్పదుడు, ప్రాచీన ఆధునిక రెండు రకాల విద్యల్లో ఆరితేరినటువంటి చిలుకూరు బాలాజీ దేవస్థానపు వంశపారంపర్య ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ గారి పైన భౌతిక దాడికి అత్యంత నిందనీయమైన పద్ధతిలో పాల్పడటము ఏ రకంగా చూసినా కూడాను గర్హనీయము, నిందనీయము, దాన్ని వ్యతిరేకించి తీరాలి. అందుకనే సమాజంలోని అన్ని వర్గాల నుంచి రంగరాజన్ గారి రాజకీయ అభిప్రాయాలు కానీ, ఆయన ధర్మం విషయంలో ఆయన అభిప్రాయాలతో ఏకీభవించని అన్ని రాజకీయ పార్టీలు కూడాను వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాయి. యావత్ సమాజం ఆయనకు మద్దతుగా నిలబడుతుంది. రామరాజ్యం ఏదో స్థాపిస్తామని రామాయణం పైన కానీ, రాముని పైన ఎటువంటి అవగాహన లేనటువంటి ఒక తలతిక్క ముఠా ఈ తరహా దాడులకి పాల్పడటం వల్ల ఇది సమాజంలోని పెరుగుతున్నటువంటి ఒక రుగ్మతకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది హిందుత్వము కాదు, ఇది సనాతన ధర్మ పరిరక్షణ కాదు, దీనివల్ల సమాజానికి మేలు జరగదు. నిజంగా వీళ్ళకి ఏదన్నా ఆవేదన గనక ఉన్నట్లయితే ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళపైన పోరాటం చేయవచ్చును, న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్లో. దానికి సిద్ధంగా లేరు. వీళ్ళు చేసిన పని వాస్తవానికి హిందూ సమాజానికి హాని చేస్తుంది. ఇటువంటి హాని 1947లో ఇద్దరు వ్యక్తులు చేశారు. నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టే. అందరూ నాథురామ్ గాడ్సే గురించే మాట్లాడతారు, నారాయణ ఆప్టే గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? నారాయణ ఆప్టేకి సంబంధించిన ఏ విషయాలను బయట పెట్టడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. నాథురామ్ గాడ్సే చేసినటువంటి పని వల్ల ఊరూర మహాత్మా గాంధీ విగ్రహాలు వెలిసినాయి. మహాత్మా గాంధీ చనిపోవడానికి ముందు దేశంలో గాంధీ విగ్రహాలు లేవు. కాబట్టి వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో దానికి ఉల్టా పరిణామం వచ్చింది. అంతేకాదు, జాగ్రత్తగా ఆలోచించండి. నాథురామ్ గాడ్సేతో సంబంధం లేనటువంటి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వేలాది మంది సజీవ దహనానికి గురయ్యారు. దీని గురించి కూడాను ఆయన ఆలోచించలేదు. సావర్కర్ వంటి గౌరవనీయుడైనటువంటి శ్రద్ధాస్పదుడైనటువంటి వ్యక్తి జీవితమంతా అవమాన భారంతో ఇంటికి పరిమితమై బ్రతకాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన 80 ఏళ్ల వయసు వచ్చేదాకా ఆయన బహిరంగంగా ప్రజల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు. అంతేకాదు, ఈ రకమైనటువంటి చర్యల వల్ల 1948లో ఈ చర్య జరిగింది. 4 సంవత్సరాల తర్వాత దేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 2 కోట్ల మంది దేశ విభజన వల్ల ప్రభావితులయ్యారు. ఎన్నో లక్షల మంది మానభంగానికి గురయ్యారు. కోట్లాది మంది ప్రజలు తమ ఆస్తిని కోల్పోయి కట్టుబట్టలతో దేశానికి శరణార్థులుగా వచ్చారు. వాళ్ళ గురించి కానీ, దేశ విభజన గురించి కానీ, అది దాన్ని ఎన్నికల ఇష్యూగా మార్చేటటువంటి శక్తి సమాజానికి లేకుండా చేశారు ఈ దాడి చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ తరహా దాడుల వల్ల సాధించేది ఏమీ లేదు, మొట్టమొదటి విషయం. రెండవది, ఈ తరహా దాడులను హిందూ సమాజం కూడాను హర్షించదు. గాంధీ హంతకులను సర్వసాధారణ హిందూ సమాజం ఏ రోజు క్షమించలేదు. ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఈ కుక్కమూతి పిందెల్లాగా ఈ చిన్న చిన్న సంస్థలు, ఎవరి నియంత్రణ లేనటువంటి, అడ్డు అదుపు లేనటువంటి, కాస్త సోషల్ మీడియాలో ఎక్స్పోజర్ రాగానే తమను తాము హీరోలుగా భావించేటటువంటి వర్గాలు బ్లాక్మెయిల్కి పాల్పడటము, డబ్బుల వసూళ్ళకి పాల్పడటము, హిందుత్వం పేరిట ఇష్టారాజ్యం చేయటము, తమ ప్రొజెక్షన్ కోసము ప్రాయోజిత కార్యక్రమాలు చేయమని చెప్పి మీడియాని అడగటము, ఇవన్నీ కూడాను అవాంఛనీయ ధోరణులు. వాస్తవానికి హిందూ సమాజం కోసము 100 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చింది. ఈ 2025లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు అవుతుంది. ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడాను ఇటువంటి విధానాలని హర్షించదు.
చాలామందికి ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే వాళ్ళు ఆర్ఎస్ఎస్ పట్ల కనీస అవగాహన ఉండదు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఈ రోజుకి ప్రతిరోజు పొద్దున పూట ఈ దేశపు మహానుభావుల్ని స్మరించుకునేటప్పుడు అందులో గాంధీ గారిని స్మరించుకుంటుంది, గాడ్సేని స్మరించదు. ఈ విషయము చాలామందికి, ఈ విమర్శకులకు కూడా తెలియదు. గాంధీని స్మరిస్తుంది, ఈ దేశపు నిర్మాతల్లో ఒకరిగా ఆయనని ఆర్ఎస్ఎస్ స్మరించుకుంటుంది. కాబట్టి ఈ తరహా దాడులు చేసి తామేదో హిందుత్వం కోసం పోరాడుతున్నామనేటటువంటి తలతిక్క వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయన్నది గుర్తించారు. కాబట్టే ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకు అయినటువంటి మోహన్ భాగవత్ గారు కొద్ది రోజుల క్రితము హిందుత్వం గురించి పునర్నిర్వచిస్తూ ప్రతి చోటను తవ్వితోడి అక్కడి నుంచి ఏదో శివాలయాన్ని బయటకు తీసేదో వివాదం చేసి సొంత పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నించే వాళ్లను హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. ఎందుకంటే ఈ రకంగా పోరాడుతున్న వాళ్ళకి కేవలం కీర్తి ప్రతిష్టలు కావాలి తప్ప నిజంగా హిందూ సమాజపు మేలు అవసరం లేదు. కాబట్టి ఈ తరహా దాడులను ముక్త కంఠంతో ఖండించాలి. అదే సమయంలో కొందరికి బేగానే షాదీమే అబ్దుల్లా దీవానాలు ఉంటారు. ఎవరింట్లో పెళ్లి జరిగినా డప్పులు వాయించేసేసి ఆనందపడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. దొరికింది కదా అని ప్రజలు లేనటువంటి, శక్తి లేనటువంటి, అటు ప్రజా లేదు ఇటు శక్తి లేదు, అటువంటి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ఆలోచనా ధోరణులు, డిపాజిట్లు దక్కని ఆలోచనా ధోరణులకు చెందినటువంటి కొందరు నాయకులు ఇదంతా సంఘ పరివార్ అన్నారు. అసలు సంఘ పరివార్ అన్నటువంటి పదము ఆర్ఎస్ఎస్ ఉపయోగిస్తుందా? వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళకి సంఘ పరివార్ అనే పదం వీళ్ళకి వచ్చు కాబట్టి మాట్లాడుతున్నారు. అచ్చా, ఈ ఎవరైతే అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏ రోజన్నా ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఫోటో ఎవిడెన్స్ కానీ వీడియో ఎవిడెన్స్ కానీ ఉందా? లేదు. మూడవది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, మిగతా అన్ని సంస్థలు, బజరంగ్ దళ్ ఈ సంఘటనను ఖండించి రంగరాజన్ గారికి బాసటగా నిలిచినాయి. అఫీషియల్ స్టేట్మెంట్స్ అయినప్పటికీ కొందరికి ఇందాకే చెప్పినట్టు వాళ్ళ వెంట ప్రజలు లేరు, వాళ్ళకి శక్తి లేదు. అటువంటి వాళ్ళు కొందరు హడావిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిల్లో కాలిపోతుంటే అక్కడ కాస్త 4-5 బీడీలు కాల్చుకోవడానికి వీలుంటుందేమోనని భావించేటటువంటి ఇటువంటి వాళ్ళని వదిలివేయడం అన్నిటికన్నా ఉత్తమమైనది. ఈ తరహా చర్యలకు, దుందుడుకు చర్యలకు పాల్పడేటటువంటి వర్గం ఏదైతే ఉందో, ఈ ఫ్రింజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, దీనిపైన సోషల్ మీడియాలో హీరోలమవుతున్నామని భావించేటటువంటి వర్గం ఏదైతే ఉందో, వీళ్లపైన కఠినాతి కఠినమైన చర్య తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇదొక మేలుకొలుపు లాంటిది. సరైనటువంటి మార్గనిర్దేశనము లేనటువంటి ఆకతాయి మూక కనుక ఒక ముసుగు వేసుకున్నట్టయితే ఆ ముసుగు వల్ల వాళ్ళు సమాజానికి మేలు చెయ్యరు సరికదా, కీడు చేస్తారు. కాబట్టి రంగరాజన్ ఉదంతం మొత్తంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఉద్యమం చేయాలనుకున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలికంగా పోరాడాలనుకున్నటువంటి వాళ్ళు ఈ తరహాగా పనిచేసినట్లయితే వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనికి వాళ్ళు విపరీతంగా ఫలితాల్ని సాధిస్తారు. నాథురామ్ గాడ్సే చేసినట్టుగా. నేను పదే నాథురామ్ గాడ్సే పేరు చెప్పడానికి కారణం ఏంటంటే, నాథురామ్ గాడ్సే చేసిన పని వల్ల ఈ దేశంలో హిందుత్వ ఉద్యమము 40 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. 40 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. కాబట్టి నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టేలు చేసినటువంటి పొరపాటుని చేయకూడదు. వాళ్ళు ఒక సంస్థతో ముడిపడి చేయలేదు, ఇష్టారాజ్యంగా చేశారు. ఫలితము జాతి అనుభవించింది. కాబట్టి ఈ మొత్తము ఉదంతాన్ని ఒక గుణపాఠంగా సమాజం తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.